సో జగన్ గారి పరిపాలన ఎలా కనిపిస్తుంది? నా జగన్ గారికి ఇంటికి ₹1 ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. అది మన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అలా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్య తెచ్చాడు. అది వాళ్ళ నాన్నగారి కన్నా డబల్ చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి చేసింది పాలన కరెక్ట్ పాలన. అది అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ 18,000 40 సంవత్సరాలు నిన్నోళ్ళు కానీ అన్నీ వేస్తున్నారన్న. మొత్తం ఆన్లైన్ సిస్టమే. జన్మభూమి కమిటీ లాగా దొంగ కమిటీ లాగా ఏమి చేయట్లా. వాలంటీర్ వ్యవస్థను తీసేయాలంటున్నారు అన్న. అది చంద్రబాబు నాయుడు లోకేష్ దాంతోపాటు ఒక చిన్న పార్టీ జనసేన పార్టీ మళ్ళీ ఇంకోటి తెలిసింది లోటస్ బీజేపీ పార్టీ. ఈ పార్టీ కలిసిన ఎప్పుడు సింహం సింగిల్గా వస్తుంది, అది జగన్మోహన్ రెడ్డి. ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తారు అన్న. పవన్ కళ్యాణ్కి పోయినసారి గాజువాక భీమవరం గొడవలు, ఇప్పుడు పిఠాపురంలో డిపాజిట్ లేకుండా పోతాను జనసేన పార్టీ. 1,00,000 మెజారిటీ వస్తుంది. 1,00,000 మెజార్టీ కాదన్న, 10,000 మెజార్టీ కూడా రాదన్న పవన్ కళ్యాణ్కి. సో ఈసారి వంగా గీత మీద మళ్ళీ ఓడిపోతాను పక్క. వాడు వన్ సైడ్గా వంగా గీతకి 50,000 మెజార్టీ వస్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసాడు, మేము గెలుస్తామంటున్నాం అన్న. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అభివృద్ధి చేశాడు కానీ ఓటు వేయన్నాడు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడు కాబట్టి ప్రజలందరూ ఓటు వేస్తున్నాడు. షర్మిల జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అన్న. అది షర్మిల ఒక పార్టీ ఉండి ఒక పార్టీ వెళ్ళిపోతుంది అన్న. షర్మిల ఇంకా ఏమన్నా అట్టుపండు లాంటిది పార్టీలో. షర్మిల వెనక చంద్రబాబు ఉండి నడిపిస్తున్నాడు అన్న. ఒకటి చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ పప్పు కానీ అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కానీ ఆ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ కానీ ఏది ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఆశిస్తారు ఓటు పరంగా. అదే 2 ఒకటి పార్లమెంటు ఒకటి ఎమ్మెల్యే సీటు. ఇప్పుడు వైఎస్ సునీతారెడ్డి మా నాన్నని చంపింది అవినాష్ రెడ్డి అంటున్నాడు. అవినాష్ రెడ్డికి జగన్ సపోర్ట్ చేస్తున్నాడు. లేదన్న, అవినాష్ రెడ్డి ఆలాలకి అయితే ఉంటాయి, సంథింగ్ ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి అయితే దీనికి ఎటు మాట సంబంధం లేదు. సో సునీతారెడ్డి మాట్లాడటం జగన్ ప్లస్ అన్న. సునీతారెడ్డి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. అది మాట్లాడినా 175 వస్తాయి ఆంధ్రప్రదేశ్లో. జగన్ గారి పరిపాలనలో మీకు ఇంకా బాగా నచ్చింది అన్న? జగన్ గారు అంత ముందల 2018-16లో చేసింది చంద్రబాబు నాయుడు ఏదన్నా స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తెలుగు మీడియం కింద కూర్చున్నారు. ఈరోజు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ చూడండి, నాకు స్కూల్కి వెళ్ళి చిన్నపిల్ల షువ్వు బూట్లు టయ్యి పుస్తకాలు బ్యాగ్ బల్లలు కూర్చున్నారు అన్నది. నాడు నేడు పథకం లాగా చేశారు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు జగన్కి వచ్చే జనాభా టీడీపీకి కూడా రావట్లేదు, వీళ్ళని గ్రాఫిక్స్ అంటున్నారు అన్న. మొన్న శ్రీకాకుళం పలాసలో పెట్టాడన్న, 2 దెందులూరులో, 3 మన నెల్లూరులో పెట్టాడన్న. దాంట్లో 20 లక్షల మంది వచ్చారన్న జనం.